V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్దా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో అభివృద్ధి జరగలేదని అనడం హాస్యాస్పదం. ఏపీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపాటు. నిరుపేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి ఒక వరం. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం. టిటిడి ఈవో ధర్మారెడ్డి వెల్లడి. ఏపీ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు జగన్ ప్రభుత్వంలోనే న్యాయం. వైసీపీ విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా కుప్పంలో అభివృద్ధి జరగలేదని కొంతమంది అనడం హాస్యాస్పదంగా ఉందని అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే కుప్పంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించామని అన్నారు. రాష్ట్రం మొత్తం కుప్పం వైపే చూస్తున్నారని, కనుక రానున్న ఎన్నికల్లో భరత్ ను గెలిపించాలని హితవు పలికారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రజల్లోకి దూసుకెళ్తున్న వ్యక్తి భరత్ అని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు కుప్పంలో చేయలేని అభివృద్ధి కేవలం 1.5 సంవత్సరంలోనే చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రహ్మణ్యం, భారత్ తదితరులు పాల్గొన్నారు. అయినా కానీ ఈ రోజు కూడా మీరు దాన్ని తెలుసుకోకుండా, మీరు పశ్చాత్తాపం చెందకుండా ఈ రోజు కూడా తిట్ల పురాణంతో రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని ఆలోచన చేస్తా ఉంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక చిన్న వార్డులో దాదాపు 21.5 కోటి మీకు సంక్షేమ పథకాలకు అందించాడు. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాకా మనం 2,79,00,000 ఇక్కడ ఖర్చు చేశాం. డ్రైన్లకు కానీ, రోడ్లకు కానీ, త్రాగునీటికి కానీ. ఇంకా మన ఆఫీస్ గారు ఇప్పుడే అడిగారు, నాకు ఇంకా 2 బోర్లు కావాలని. ఇప్పుడుండే 6 బోర్లకు తోడు ఇంకా 2 బోర్లు కావాలంటే అవి కూడా మంజూరు చేయమని చెప్పి ఇంతకు ముందే కమిషనర్ చెప్పాను. తప్పకుండా అవి కూడా తొందరగా డీల్ చేస్తానని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన మోటార్లు అమర్చి మీకు అందరికీ కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి కల్పిస్తారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు బరియల్ గ్రౌండ్ అడిగాడు. బరియల్ గ్రౌండ్ కూడా 10 లక్షల రూపాయలు మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకునే దానికి ఇచ్చేదే కాకుండా, ఇందాక భరత్ గారికి చెప్పాను, తహసీల్దార్కి చెప్పాను, వాళ్ళకి కావాల్సిన బరియల్ గ్రౌండ్ కావాల్సిన జాగాను కూడా సమకూర్చమని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మన అమృత్ స్కీమ్ కింద ఈ మున్సిపాలిటీకి 16 కోట్లు త్రాగునీటి కోసం, త్రాగునీటి శుద్ధి కోసం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడానికి ఇవ్వడం జరిగిందని కూడా మీకు. నిరుపేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి ఓ వరమని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు తన క్యాంపు కార్యాలయంలో 8,75,500 రూపాయల విలువైన CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రామగుండం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందించామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంతర్గా మండలం అయిపోయిందండి. రామగుండం మండలం అన్నాచారి 1వ డివిజన్, 2వ డివిజన్, ఖమ్మంపేట ఎల్లయ్య 29, పొన్నం పోచాగౌడ్ 39వ డివిజన్, పోచాగౌడ్. రామగుండం నియోజకవర్గ ఆర్థిక ఇబ్బందితో అనారోగ్యానికి గురైన సందర్భంలో CMRF ద్వారా మాకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం అందించండి అని కోరిన సందర్భంలో
8,75,000 రూపాయలను ఈరోజు వారికి చెక్కుల రూపేణా ఇస్తున్న ఈ సందర్భంలో మనమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనము ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక మందికి లబ్ధి చేకూరింది. రైతు బంధు, రైతు బీమా పథకం ద్వారా రైతులకు ఈరోజు లబ్ధి చేకూరిన సందర్భంగా సామాన్య పేద ప్రజలకు ఆసరా పెన్షన్ ద్వారా, కేసీఆర్ కిట్ ద్వారా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల ద్వారా, ఆరోగ్య లక్ష్మి అంగన్వాడీ సెంటర్ల ద్వారా, ఈ విధంగా గురుకుల పాఠశాలల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక మందికి లబ్ధి చేకూరింది. లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ గారిని ఈ యొక్క ప్రభుత్వాన్ని గెలిపించడంలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. మంచిర్యాలకు చెందిన శ్రీకాంత్, చెన్నైకి చెందిన వెంకటేష్ అనే భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిస్తూ దాదాపు 9 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్టుకు దాదాపు 880 కోట్ల విరాళాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ నిధులతో దాదాపు 2500 ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. ధూప దీప నైవేద్యాల కోసం ప్రతి నెల 5,000 అందిస్తున్నట్టు చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగమయ్యాయని, ఇటీవల కొంతమంది దుష్ప్రచారం చేశారని, భక్తులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని మంచినీళ్ల గుంటలను అభివృద్ధి చేసి శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని ప్రజలు చూసే అవకాశం కల్పిస్తామని అన్నారు. మహాద్వారం నుంచి బంగారు బగల వరకు ఇప్పుడు సింగిల్ లైన్ పద్ధతిలోనే దర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ లైన్ చేయడం వల్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉంది. ఎక్కువ సఫికేషన్ లేదు. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేటువంటి భక్తులకు కూడా సింగిల్ లైన్లో వెండివాకల నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఈ పద్ధతిలో చేయడం వల్ల భక్తుల నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ప్రతిరోజు కూడా మేము దీన్ని సమీక్షిస్తూ ఉన్నాం. తర్వాత ఒక భక్తుడు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అడిగారు. దానికి సంబంధించి సమాధానం చెప్పేటప్పుడు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ఎలా స్థాపించాం, దానికి డొనేషన్స్ ఎలా తీసుకుంటున్నాం, డొనేషన్స్ తీసుకున్న తర్వాత రసీదు ఎలా ఇస్తున్నాం, రిసీటు, టికెట్ ఎలా జనరేట్ అవుతుంది, టికెట్ జనరేట్ అయిన తర్వాత దాంట్లో క్యూఆర్ కోడ్ ఎలా వస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ వైకుంఠంలో స్కాన్ అవుతూనే దర్శనం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ డొనేషన్ ఇచ్చిన అమౌంట్కు తక్కువ అమౌంట్ రిసీట్ ఇవ్వడం అనేది జరగదు. తర్వాత ప్రతి భక్తుడు కూడా అక్కడ స్కానింగ్ ద్వారా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వైకుంఠంలో స్కానింగ్ జరిగితేనే లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత కూడా 17 కంపార్ట్మెంట్లో మళ్ళీ సెకండ్ చెకింగ్ ఉంటుంది. తర్వాత మహాద్వారంలో థర్డ్ చెకింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రిసీట్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ దర్శనం అనేది జరగదు. కాబట్టి ఇంతవరకు 9 లక్షల మంది పైగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డొనేషన్ ఇచ్చి దర్శనం చేసుకున్నారు. ఏ భక్తుడు కూడా ఇంతవరకు ఒక్కరు కూడా ఇచ్చిన అమౌంట్కు తక్కువ అమౌంట్ రిసీట్ వచ్చిందని కానీ, లేకపోతే దర్శనం మాకు జరగలేదని కానీ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. చాలా చక్కగా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఎవరికైనా అనుమానం ఉంటే దయచేసి శ్రీవాణి కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ స్కానింగ్ చేసేటువంటి ప్రదేశానికి కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకొక వివాదాన్ని దీంట్లో తీసుకొచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణాలను కొంతమంది కాంట్రాక్టర్స్కి మాత్రమే ఇస్తూ ఉన్నారు అనేటువంటి అసంబద్ధమైనటువంటి నిరాధారమైనటువంటి ఒక ఆరోపణ చేశారు. ఆ ఆరోపణకు సమాధానం ఏంటంటే
ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి టెంపుల్స్ కట్టేటువంటి వ్యవస్థలు 4 ఉన్నాయి. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంగా నిర్మించటం మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా. రెండవది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆలయాలు నిర్మించడం. మూడవది, ఎవరైతే ఈ ఆలయం జీర్ణోద్ధరణకు కానీ ఆలయం రిపేర్ చేసుకోవడానికి కానీ ఎవరైతే అడుగుతున్నారో వారు ఏదైనా టెంపుల్ కమిటీ పెట్టుకొని ఆ టెంపుల్ కమిటీ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 1/4 అమౌంట్ ద్వారా ఫస్ట్ వాళ్ళే ఆ నిర్మాణాన్ని చేపడితే ఆ 1/4 అమౌంట్ అయిన తర్వాత మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేసి అది రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఏపీ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు జగన్ ప్రభుత్వం న్యాయం చేస్తోందని వైసీపీ విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖలో వైసీపీ నేతృత్వంలో బీసీ గర్జన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు. బీసీలు ఎవరి మీదో ఆధారపడడం కాదని తమ కాళ్లపై తాము నిలబడి రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థాయిలో ఎదిగేలా చేస్తున్న ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. బీసీలకు ఉన్నత పదవుల్లో పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ సభకు హాజరైన బీసీ నేతలు చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీఆర్ కృష్ణయ్యలను ఘనంగా సన్మానించారు. చంద్రబాబు పాలనలో ఏపీలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్ పాలనలో బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. బీసీల అభ్యున్నతికి జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. మన కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి నాయకుడు నాడు రాజశేఖర రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటని మనవి చేసుకుంటూ అనేక ఉద్యమాలు చేసిన ఫలాలు రాలేదు. ఆ ఫలాలు ఇచ్చే ప్రభుత్వంలో వాణి వినిపించేటువంటి అవకాశం మన కృష్ణన్నకు వచ్చింది. అది అలాగే నాలాంటి ఎక్కడో మారుమూలను పుట్టి కనీసం రోడ్డు వసతి లేని గ్రామంలో పుట్టిన నన్ను 56 కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ సుమారుగా 3,17,000 రూపాయలు 3,17,000 కోట్ల రూపాయలు మన సంక్షేమానికి పంచితే మనకే సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు పంచాడమ్మా బీసీల కోసం, ఎదుగుదల కోసం అనేటువంటిది ఒకసారి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ గుర్తు చేస్తూ ఇవాళ వేణుమాధవ్ మమ్మల్ని అందరినీ పిలిచి పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్లో రహదారులు, డ్రైనేజీలు సరిగా లేక అధ్వానంగా మారింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వ్యాపార కేంద్రాన్ని పరిశీలించారు. పగిలిపోయిన రోడ్లు, డ్రైనేజీ కుండీలు, చెత్తా చెదారం, దుర్గంధంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు లేక వర్షాకాలం వాన నీరు మురికి నీటితో కలిసి షాపుల్లోకి వస్తుందని నాయకులు పేర్కొన్నారు. కోట్ల రూపాయల నిధులు ఏం చేస్తున్నారని పాలకులను వారు ప్రశ్నించారు. వ్యాపారులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడే నిరసనకు దిగారు. పోలీసులు వచ్చి ఆందోళనకు విరమింపజేశారు. స్థానిక ఎమ్మెల్యే, మేయర్కు కనీస ఇంగిత జ్ఞానం లేదని డీసీసీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి కనికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ దుస్థితి చూస్తా ఉన్నాం. దుర్మార్గం, దుర్గంధమైన వాసన, ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి వదిలేసినటువంటి రోడ్ల ద్వారా ఈ వర్షాలకు నీళ్లు నిండి వర్షాలు లేకుండా మురికి నీరంతా బయటికి వచ్చి ఆడ మ్యాన్హోల్స్ ఉన్నాయా, పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయా, అదే మాదిరిగా అక్కడ ఎన్నో వెహికల్లు పడి కుటుంబాల కాలు చేతులు ఇరిగి ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ రోగాల పాలవుతూ ఉంటే ఇక్కడున్న ఎంతోమంది గర్భిణులకు ఇబ్బంది అయింది, వయసు మళ్ళిన వారికి ఇబ్బంది అయింది. ఈరోజు లక్ష్మీనగర్ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు గట్టిగా అడుగుదామంటే శాసనసభ్యుడు, ఆయన యొక్క అనుచర వర్గం, మేయరు, ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్లు వాళ్ళను భయభ్రాంతులు చేయడం, గట్టిగా అడిగితే కక్ష కడుతున్న భయంతో వీళ్ళు గట్టిగా అడగలేక వస్తున్నటువంటి ప్రజల బాధలను చూసి తట్టుకోలేక వారిలో వారు కుమిలిపోతూ ఉన్నారు. ఇలా
యావత్ లక్ష్మీనగర్ మార్కెట్లో ఇలాంటి డ్రైనేజ్ లేకుండా ఇక్కడ టెండర్ అయినా టెండర్ కాకుండా కమిషన్ల కక్కుర్తికి ఇలా ఒకరికంటే ఒకరు నేను చెప్తేనే కావాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ ప్రాంతంలో రోడ్లు కాకుండా చేస్తా ఉన్నారు. నయా పైసా మున్సిపాలిటీ తెచ్చిన బాధ్యత శాసనసభ్యుడు ఎట్లాగూ లేదు. ఈ ప్రాంత ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి చేసే రోడ్లలో కూడా చేయకుండా దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం బీఆర్ఎస్ నాయకుడు బయ్యపు మనోహర్ రెడ్డి ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం అవినీతిమయం అయ్యిందని, కేసీఆర్ మూడవసారి సీఎం కావాలంటే రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కూడా కీలకమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చందర్కు కాకుండా ఆశావాహులమైన తమ 5గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా ఆశయ సాధన యాత్ర చేపడతామని అన్నారు. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకుడు పాతిపల్లి ఎల్లయ్యతో కలిసి ఆశయ సాధన యాత్ర చేపడతామని అన్నారు. నాకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఇది స్థానిక ఎమ్మెల్యే ద్వారా. కాబట్టి నేను కూడా వారితో జత చేసి మీతో పాటు నేను కూడా నడుస్తా అని చెప్పి నిన్నటువంటి ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటై ఇలా భారతదేశంలోనే భారత రాజకీయాలలో ఒక మలుపు తిప్పే విధంగా ఇలా పార్టీ నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాలాంటి నాయకులకు కావచ్చు, అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తలకు కావచ్చు, చాలా అనగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అనగదొక్కే కానీ ఇక్కడ పార్టీ నష్టపోతుంది. రేపు పొద్దున రాబోయే సాధారణమైన ఎన్నికలలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయే పరిస్థితి ఉన్నది కనుక మా 5 ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ కలిసికట్టుగా పనిచేస్తాం, పార్టీని బతికిస్తాం. ఇలా ఎమ్మెల్యేలకు ఇస్తేనే ఇలా ముఖ్యమంత్రి కావడం జరుగుతూ ఉంది. 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ప్రతి ఎమ్మెల్యే కూడా కీలకమైనది ఈసారి. కాబట్టి రామగుండం ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ అవినీతిమయమైంది. ఇలా ఆర్ఎఫ్సీలు కావచ్చు, బూడిద కావచ్చు, ఇసుక కావచ్చు, ఏ విషయంలో చూసినా కానీ ఇలా అవినీతి కంపులో కూరుకుపోయి ఉన్నది ఈరోజు. కాబట్టి ఇంత పెద్ద చరిత్ర గల రామగుండం నియోజకవర్గం ఈ పరిస్థితి ఉన్నదంటే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము అందరం కలిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. రేపు రాబోయే రోజులలో కూడా మా 5గురితో పాటు ఎవరొచ్చినా కానీ కలుపుకపోయి, ఎంతమందైనా రాని ఇబ్బందులు ఉన్నారు కానీ కలుపుకపోయి అందరం కలిసి ఒక వ్యక్తిని నిర్ణయించుకుంటాం. అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తే వారే. సరే సర్వేలు చూద్దాం, సర్వేల పరంగా కానీ లేకపోతే ఏ పరంగా చూసినా కానీ ఎవరికి ఇచ్చినా కానీ మేము కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా నా గురించి, నా పర్సనల్ విషయాల గురించి నా గురించి చెప్పదలుచుకున్నా. బాపట్లలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న అతిపెద్ద ముఠాను వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని వీరి నుంచి ఇన్నోవా కారు 55 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని విలువ 6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో 26 మందిని అరెస్ట్ చేశామన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని, దానిలో భాగంగానే పలువురిపై పీడీ యాక్ట్ అమలు చేసి సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. వీరితో పాటు గంజాయి తాగే 14 మందిని కూడా కేసులో నిందితులుగా చేర్చినట్లు తెలిపారు. ఇకపై గంజాయి తాగిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో గాంజా మీద చాలా ఎంఫసిస్ పెడతా ఉన్నాము. ఎక్కడైనా ఎవరైనా గాంజా అమ్మడానికి, కన్జ్యూమ్ చేసేదానికి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. అదే క్రమంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు
మన జిల్లా సంబంధించి మన జిల్లాకి నేబరింగ్ కొన్ని మండలాలకు సంబంధించి ఒక పెద్ద గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. సో వేటపాలెం పిఎస్ లిమిట్స్లో టోటల్ 27 మెంబర్స్ను ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. దాంట్లో 27 మెంబర్స్లో మెయిన్ కింగ్ పిన్ మన జిల్లా సంబంధించిన కింగ్ పిన్ బిల్లా ప్రకాష్ అనే అతను నాగరాజ్పల్లి విలేజ్ మాటూర్ మండల్ సంబంధించిన అతను ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి గాంజా తీసుకువచ్చి ఇక్కడ మనకి లోకల్గా సప్లై చేస్తూ ఉంటారు, చాలామందికి సప్లై చేస్తూ ఉంటారు. సో ఈ గాంజా ఏదైతే వస్తుందో అది ఒడిశా నుంచి కొంతమంది మోసుకొని ఈ రిమోట్ ఏరియాస్లో ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో రిమోట్ ఏరియాస్లో తీసుకురావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడ మన జిల్లాకి సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం దాంట్లో ఈ బిల్లా ప్రకాష్ అనే అతను, బాలాజీ గోవింద్ అనే అతను అన్నవరం అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతని దగ్గర నుంచి తీసుకొని జీమడుగులలో సింహాచలం అనే అతనికి ఇస్తారు. ఆ సింహాచలం అనే అతను అనకాపల్లి డిస్ట్రిక్ట్ రోలుగొంట మండలంలో పాపన్నపేట విలేజ్ సంబంధించిన ఇద్దరు రాజదుర్గా ప్రసాద్, కాసర్ల స్వామి వాళ్ళిద్దరికి సప్లై చేస్తారు. వాళ్ళ నుంచి బిల్లా ప్రకాష్కి ఈ గాంజా సప్లై రావడం జరుగుతూ ఉంది. సో బిల్లా ప్రకాష్ ఫర్దర్గా మన జిల్లాలో ప్రతి మండలంలో ఒకరొకరు ఇద్దరికి సప్లై చేస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో మాటూర్లో కృష్ణవంశీ అనే అతనికి ఇస్తాడు. కృష్ణవంశీ అనే అతను ఫర్దర్ కొంతమందికి సప్లై చేస్తాడు. అదేవిధంగా దంకి టౌన్లో ఈ దేవరకొండ హరీష్కి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా జేపంగ్లూరులో పూరిమిట్ల ఆనంద్ అతనికి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మాటూరులోనే ఇంకొకరు జనజరపల్లి తిరుమల అనే అతనికి ఇస్తూ ఉంటాడు. ఒంగోలు సంబంధించిన గాతింకి వినయ్ కుమార్కి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను బచ్చిరెడ్డి సుధీర్ కుమార్కి ఇస్తూ ఉంటాడు. మన జిల్లా స్టువర్ట్పురంలో పిరిగి కళ్యాణి, పిరిగి రోజా వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంకోళ్ళు సంబంధించిన ఈ సుధీర్ రాజేంద్ర ప్రసాద్ అనే అతనికి విష్ణుదాస్ ప్రసాద్ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళంతా ఈ ఒక సిండికేట్ లాగా ఏర్పడి ఈ బిల్లా ప్రకాష్ అనే అతని ద్వారా ఈ వాళ్ళందరికీ సప్లై రావడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఫర్దర్గా దాన్ని చిన్న చిన్న పోట్లలో డివైడ్ చేసుకుని అమ్ముతూ ఉంటారు. సో ఈ అంతా వ్యాపారం అరౌండ్ చాలా సంవత్సరాల నుంచి 3-4 years నుంచి జరుగుతూ ఉంది. సో ఈ మొత్తము ఈ నెట్వర్క్ని బస్ట్ చేయడం జరిగింది మన జిల్లా సంబంధించి. అదేవిధంగా ఈ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళతో పాటు ఎండ్ యూజర్స్ను కూడా, అంటే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా 14 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్పై వైసీపీ దాడికి యత్నించింది. ఈ దాడిలో అరవింద్ బాబు కారు ధ్వంసం కాగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ వర్గీయులు దాడి చేసి కిటికీలు, ఫర్నిచర్ను పగలగొట్టారు. ఈ సందర్భంగా చెల్లా సుబ్బారావు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. సుబ్బారావు ఇంటికి టీడీపీ కార్యకర్తలు, ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు చేరుకున్నారు. ప్రస్తుతం నరసరావుపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కోటప్పకొండ రోడ్లో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ నేతపై దాడిని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో జీవి ఆంజనేయులు ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలు ప్రశ్నిస్తే దాడులు చేయడం దుర్మార్గమని, ఎమ్మెల్యే దగ్గరుండి టీడీపీ నేత చెల్లా సుబ్బారావు ఇంటిని ధ్వంసం చేయించారని మండిపడ్డారు. వైసీపీ అల్లరి మూకలను పోలీసులు ప్రోత్సహిస్తున్నట్లు ఉందని, దాడికి పాల్పడిన వైసీపీ అల్లరి మూకలతో పాటు ఎమ్మెల్యేను సైతం అరెస్ట్ చేయాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. పరిస్థితిని కంట్రోల్ చేయకపోతే టీడీపీ నేతలంతా నరసరావుపేట తరలివస్తారని హెచ్చరించారు. Hey!
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లోని 65,000 మంది ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులు ఏర్పాటు చేసి తగినంత సిబ్బందిని నియమించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు కోరారు. ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగిన స్పందనలో డిప్యూటీ తహసీల్దార్ ఎం సుధారాణికి ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు, మండల అధ్యక్షుడు టి అప్పారావు, వరద శామ్ అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి శివారు ఉప్పరగూడెంలో భార్యను అత్తను కత్తితో నరికిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో అత్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు మీడియాకు తెలిపారు. రక్తపు మడుగులో ఉన్న భార్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో అభివృద్ధి జరగలేదని అనడం హాస్యాస్పదం. ఏపీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపాటు. నిరుపేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి 1 వారం. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం. టిటిడి ఈవో ధర్మారెడ్డి వెల్లడి. ఏపీ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు జగన్ ప్రభుత్వంలోనే న్యాయం. వైసీపీ విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.